హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అయిన పద్మజాజీ మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, మీరు 30-30 ఛాలెంజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ గురించి మన ఆడియన్స్ తెలుసుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అసలు ఈరోజు ఎపిసోడ్లో ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్తారా? డెఫినెట్లీ అండి. ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. ఒక వ్యక్తి 30 years ఆఫ్ ఏజ్, ఓకే, నెక్స్ట్ 30 years తను ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ 30 years ఆల్మోస్ట్ హీ కెన్ హ్యావ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ అ జనరేషనల్ వెల్త్ విచ్ కెన్ బి లెఫ్ట్ టు హిస్ ఫ్యామిలీ. ఓకే, సో ఇది చాలా సింపుల్ అండి. ఒక 10,000 రూపీస్తో ఓకే ఒక వ్యక్తి every month SIP at the rate of 12% return in any kind of a low risk fund like hybrid kind of a aggressive hybrid funds lo invest chesina kodanu he can generate a 3 crores rupees andi 3 crores annadi generate cheyochu. After that every month 1,75,000 rupees per month తీసుకున్న బై ద పర్ యానం వచ్చి ఆల్మోస్ట్ 21 lakhs పర్ యానం అన్నది ఇన్కమ్ కింద తీసుకుంటూ ఆ అమౌంట్ని టచ్ చేయకుండా అది అట్లాగా 12% రేట్ ఆఫ్ రిటర్న్కి వదిలేసినా కూడాను బై ద టైమ్ హీ రీచెస్ 80 years ఇట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ 12 crores 99 అంటే ఆల్మోస్ట్ 13 crores అనుకోండి. ఓకే, 13 crores అవుతుంది. అదే బై ద టైమ్ హీ రీచెస్ 30 అంటే ఇంకొక నెక్స్ట్ 30 years అది అలా వదిలేస్తే కనుక 36 crores అవుతుంది. సో ఇట్ ఈస్ అతను ఒక్కడే లైఫే కాదు, తన యొక్క నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక జనరేషనల్ వెల్త్ అన్నది క్రియేట్ చేసి వదిలేసినట్టు అవుతుంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. ఒకవేళ కనుక పూర్తిగా మనం ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్డ్గా మనం చేయగలిగితే కనుక ఈ యొక్క జనరేషనల్ వెల్త్ అట్ ది సేమ్ టైమ్ యూ ఎంజాయింగ్ యువర్ ఓన్ వెల్త్ అండ్ నెక్స్ట్ ఇయర్. ఇలా మీరు చెప్పిన టైం పీరియడ్లో ఇన్వెస్ట్ చేయడం వరకు బాగానే ఉంది, బట్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే మనకి పర్సనల్గా మన పర్సనల్ ఫైనాన్సెస్ ప్రకారం మనం సంపాదించే ఎర్నింగ్ క్యాపబిలిటీస్ ప్రకారం ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అందరికి అన్నీ సూట్ అవుతాయని గ్యారంటీ లేదు. అందరూ కన్సిస్టెంట్ టర్మ్లో పెట్టాలి అంటే తన తాహతకు మించిన అమౌంట్ పెట్టినా ఇబ్బంది పడతారు. ఎంత అమౌంట్ పెట్టడం ద్వారా ఎంత లాభం చూడవచ్చు అంటే ఇలాంటి ఓవరాల్ సర్కస్టిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, బట్ ఇన్ జనరల్గా కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి ఫ్రాంక్. వీటికి సంబంధించి మీరు జనాలకి తెలపడానికి ఒక సెమినార్ కండక్ట్ చేయబోతున్నారని తెలిసింది. ఆ సెమినార్లో ఏ పాయింట్స్ మీరు అడ్రస్ చేయబోతున్నారు, ఎలాంటి పాయింట్స్ తెలుసుకోవాల్సిన వాళ్ళు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ దానికి అటెండ్ అవ్వాలంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు జెన్ఎక్స్ జెన్జీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో వీళ్ళ కోసం ఒక స్పెషల్గా ఒక కోర్స్ అన్నది ఫామ్ చేస్తున్నాను. సో అట్ ద ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎంత తొందరగా చేస్తే ఎంటర్ అయితే అంత బెటర్. సో రిటర్న్స్ అన్నది జనరేషనల్ రిటర్న్స్ అన్నది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వీళ్ళ కోసం ఒక సపరేట్ కోర్స్ అన్నది చేస్తున్నాం. అలాగే 30-year-old ఉన్నారు. సో ఆయన ఒకవేళ కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ హౌ హీ కెన్ క్రియేట్ జనరేషనల్ వెల్త్. అలాగే ఒక 40-year-old ఉన్నారు. సో ఆయన ఒకవేళ కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఆయన ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, ఎలాగ వాళ్ళ గోల్స్ లైఫ్ గోల్స్ని ట్రావెల్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రియేటింగ్ వెల్త్ సేవింగ్ కాదండి. ఈ జనరేషన్ అంతా లైఫ్ని ఎంజాయ్ చేయటం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అంతే కదా. సో ట్రావెల్కి అనేసి దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ హాబీస్ అనేసి అండ్ దే వాంట్ టు రిటైర్ ఎట్ ఏ వెరీ ఎర్లీ ఏజ్. అంటే జస్ట్ ఒక 10 years సేవింగ్స్ చేసుకుని నెక్స్ట్ ఒక 20-30 years ఒక డీసెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అండ్ ఇన్కమ్తో ఎలా వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ని అన్నది డిస్కస్ చేస్తాం. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ముఖ్యంగా చాలామంది వరకు ఈ ఫైనాన్షియల్ వెబినార్స్ అనేవి ఏవైతే ఉన్నాయో తెలుగులో ఇంకా అంత డెవలప్ అవ్వట్లేదు. హోప్ఫుల్లీ వీటికి సంబంధించిన అవేర్నెస్ అనేది చాలా ఉంది బయట. ఎవరైతే ఐటీలో వర్క్ చేస్తున్న సాలరీడ్ పర్సన్స్ అయి ఉండవచ్చు, ఫార్మా డిఫరెంట్ సాలరీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని ఒక ప్రొడక్టివ్ వేలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ హౌస్ ప్లానింగ్కి ఎలాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఈవెన్ ఒక కార్ కొనడానికి కూడా బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడానికి ఫ్రీడమ్గా ఒక ట్రిప్ వెళ్ళడానికి అయి ఉండొచ్చు. ప్రతిదానికి ఒక బడ్జెటింగ్ అనేది అవసరం. ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనే దాని యొక్క రిక్వైర్మెంట్ కూడా చాలామందికి ఇంకా తెలియదు.
ఇన్ కేస్ సడన్గా ఏదైనా రెసెషన్ లాంటివో లేకపోతే ఇంకో కరోనా లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక 6 months 1 year పాటు ఒక ఫండ్ అనేది ఉంటే ఎంత సేఫ్గా లైఫ్ ఉంటుందనే విషయాలు ఇంకా చాలామందికి తెలియదు. ఇలాంటి ఎన్నో విషయాలు మీ వర్క్షాప్ ద్వారా ఛానల్కి తెలియాలని, వాళ్ళ ద్వారా ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరూ కూడా ఒక సర్టెన్ వేలో వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇచ్చే ఈ సెమినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీ శాలరీస్ అనేది ఎలా ఉన్నాయి, మీ బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి తగ్గట్లు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో 30-30 ఛాలెంజ్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటివి మరిన్నో కాన్సెప్ట్స్ అనేవి మీరు ఈ సెమినార్లో వినబోతున్నారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.